దేశంలో మహిళలపై ఆగని అత్యాచారాలు ప్రతి గంటకు సగటున నలుగురిపై లైంగిక దాడులు 2017 నుంచి 2022 సంవత్సరం మధ్యకాలంలో రోజుకు సగటున 86 రేప్ కేసులు. అసలు ఇండియాలో ఎందుకింత గణనీయంగా రేప్ కేసులు వస్తున్నాయి? వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటే రేప్ కేసులు తగ్గుతాయా? ఒకటి ఖచ్చితంగా తగ్గుతాయి, రెండు చెప్పలేం. మీ ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇండియాలో అత్యాచారాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఆడవారిని ఆటబొమ్మలా చూస్తూ కీచకులు రెచ్చిపోతున్నారు. భారత్లో మహిళలకు వ్యతిరేకంగా నేరాలు 7% పెరిగాయని నేషనల్ డేటా చెబుతోంది. కలకత్తాలోని ఆర్జికర్ హాస్పిటల్లో 31 ఏళ్ల మహిళా రెసిడెంట్ డాక్టర్పై సామూహిక అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన విషాద వార్తల నుండి ప్రస్తుతం దేశం మొత్తం ఆగ్రహంతో నిండిపోయింది. ఈ నేరం వెనుక పెద్ద, మరింత దుర్మార్గపు కుట్ర ఉందనే పుకార్లతో దేశవ్యాప్తంగా నిరసనలు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మరియు భారత సుప్రీంకోర్టును విధానపరమైన మరియు న్యాయపరమైన అంశాల నుండి దర్యాప్తు బాధ్యతలు చేపట్టవలసి వచ్చింది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బీ చేసిన 2022 సర్వే ప్రకారం భారతదేశంలో ప్రతి 16.6 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుంది. ఈ అధ్యయనం ప్రకారం తెలంగాణలో ప్రతి 10 గంటల 45 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతుండగా ఆంధ్రప్రదేశ్లో కాలపరిమితి 14 గంటల 6 నిమిషాలకు ఉంది. అత్యాచార కేసుల్లో మహిళలకు తెలిసిన వాళ్లే ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇలా భారీ సంఖ్యలో మహిళలపై లైంగిక దాడులు జరుగుతుంటే నిందితులకు పడుతున్న శిక్షలు మాత్రం చాలా తక్కువ. 2014 నుంచి 2022 మధ్య శిక్ష రేటు 27 నుంచి 28% మధ్య ఉందని ఎన్సీఆర్బీ తెలిపింది. 2022లో దేశవ్యాప్తంగా మొత్తం 31,516 లైంగిక దాడి కేసులు నమోదయ్యాయి. రాజస్థాన్లో అత్యధికంగా 5,399 నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ రాష్ట్రాలున్నాయి. ప్రతి లక్ష జనాభాను చూస్తే ఉత్తరాఖండ్లో ఎక్కువగా లైంగిక దాడులు 15 ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో 14 చొప్పున చండీగఢ్, రాజస్థాన్, హర్యానాలో 13, ఢిల్లీ, లక్షద్వీప్లో 12 ఉన్నాయి. 2022లో దేశంలో ప్రతి లక్ష జనాభాకు 5 లైంగిక దాడులకు గురైనట్లు గణాంకాలు వెల్లడించాయి. మహిళలకు పని ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా భద్రత లేకుండా పోయింది. తోటి ఉద్యోగులు, యజమానులే మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడించాయి. పని ప్రదేశాలు, ఆఫీసుల్లో కూడా మహిళలకు భద్రత లేకుండా పోయింది. యజమానులు, సహచర ఉద్యోగులే మహిళలపై అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. పని ప్రదేశాల్లో రోజుకు సగటున ఒకరు చొప్పున లైంగిక వేధింపులకు గురవుతున్నారని ఎన్సీఆర్బీ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇదిలా ఉండగా 2012లో ఢిల్లీలో సామూహిక లైంగిక దాడి, హత్య ఘటన అనంతరం కేంద్ర ప్రభుత్వం నిర్భయ ఫండ్ను ఏర్పాటు చేసింది. మహిళల భద్రతకు ఉద్దేశించిన ఈ ఫండ్స్ను పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి నిర్భయ ఫండ్కు 7,213 కోట్లు కేటాయించగా 2023 డిసెంబర్ 8 నాటికి 5,119 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. అంటే ఇందులో దాదాపు 30% నిధులను వినియోగించలేదు. ఖర్చు చేసిన వాటిలో కూడా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ వంటి 8 పెద్ద నగరాల్లోనే వినియోగించినట్లు కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తెలిపింది. 2019లో రోజు యావరేజ్గా 87 రేపులు నమోదయ్యాయి. ఆ ఏడాది మహిళలకు వ్యతిరేకంగా మొత్తం 4,61,000 నేరాలు జరిగాయి. 2018లో మహిళలకు వ్యతిరేకంగా 3,78,236 నేరాలు జరిగాయి. అంటే ఏడాది కాలంలో అవి 7% పెరిగాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి. లెక్కల్లోకి రాని నేరాలు ఇంకెన్ని ఉన్నాయో. 2018లో దేశవ్యాప్తంగా 33,356 అత్యాచారాలు జరిగాయి. 2017లో 32,559 నమోదయ్యాయి. అంటే ఏటికేడు అత్యాచారాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గట్లేదు. 2019లో మహిళలపై జరుగుతున్న నేరాల్లో చాలా వరకు భర్తలు, కుటుంబ సభ్యులు, బంధువులు చేస్తున్నవే 30.9% దాకా ఉన్నాయి. మహిళల స్వేచ్ఛను తట్టుకోలేక పగ తీరా చేస్తున్న దాడుల నేరాలు 21.8% ఉన్నాయి. ఇక కిడ్నాపులు 17.9% ఉన్నాయని ఎన్సీఆర్బీ డేటా చెబుతోంది. మహిళలపైనే కాదు, పిల్లలపై జరుగుతున్న నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. 2018 నుంచి 2019కి ఇవి 4.5% పెరిగాయి. 2019లో పిల్లలకు వ్యతిరేకంగా 1.48 లక్షల నేరాలు జరిగాయి. వీటిలో 46.6% కిడ్నాపులు కాగా 35.3% లైంగికపరమైన నేరాలు.